పట్టుకోవాలండి బాగా. ఆవును బాగా ముగ్గురు మేపుతాండారు అబ్బా. ఆవుని ముగ్గురు మేపుతాండారు. జావిద్దా ఫేస్ కొద్దిగా టర్నింగ్ ఇచ్చుక. రే స్కూటర్ పోనిండ్రా. కాదు ఆ ఆవుని పట్టుకోపోయేదానికి వాళ్ళిద్దరు కొట్లాడుకునేది చుట్రా. జావేద్ జావేద్ ఫేస్ కొద్దిగా టర్నింగ్ ఇచ్చుక. కాదు ఫేస్ కొద్దిగా టర్నింగ్ ఇచ్చుకురా. ఏ తోలు బాగా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను మా తోపు దగ్గరికి వెళ్తున్నాను. కుంకుడుకాయలు ఉన్నాయి అక్కడ. కుంకుడుకాయలు ఏరుకొని వచ్చేదానికి వెళ్తున్నాను అనమాట. మామూలుగా నేను కుంకుడుకాయలే ఎక్కువగా తలస్నానానికి వాడుతూ ఉంటాను. ఇంకా కుంకుడుకాయల కోసం అయితే మడి దగ్గరికి కాదు, తోపు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంక ఎండాకాలంలోనే మనకు కుంకుడుకాయలు ఎక్కువగా కాస్తూ ఉంటాయన్నమాట. ఇంకా అందుకే మా తమ్ముడు, మా పిల్లలు, నేను తోపు దగ్గరికి అయితే వెళ్తున్నాను. నువ్వు కూడా పట్టుకో అక్కడ. ఇంక ఈరోజు అయితే మా తోపు అయితే చూపిస్తాను మీకు. ఈరోజు మా మామిడికాయల తోపు, ఇంకా అలాగే కుంకుడుకాయలు కూడా చెట్టు చూపిస్తాను. కుంకుడుకాయలు ఎన్ని కాసాయో చూద్దాము. నేనైతే చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను అనమాట తోపు దగ్గరికి. ఎప్పుడూ ఒక 2 years ముందు అనుకుంటా, 2 years ముందు 3 years ముందు వెళ్ళాను తోపు దగ్గరికి. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను అనమాట కుంకుడుకాయల కోసం. ఎప్పుడు మా అమ్మ అయితే తీసుకొని వచ్చేది కుంకుడుకాయలు, చెట్టు కింద ఏరుకొని వచ్చేది. ఈసారి మా అమ్మకి అంత ఓపిక లేదనంట, అంటే టైం లేదనమాట మా అమ్మకి. మా అమ్మ అయితే ఏరుకు రాలేదు. ఇంకా నేను వచ్చానని ఊరి నుంచి నేనే వెళ్తున్నాను డైరెక్ట్గా. పదండి. ఇంకా మా తోపు దగ్గరకైతే వచ్చేసాము. ఇంకా మా తోపు అయితే అడవికి దగ్గరలో ఉందన్నమాట. అడవి చూసారా ఎంత దగ్గరలో ఉందో. అడవి దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడే అనమాట మా తోపు ఉండేది. అడవి దగ్గరలోనే ఉండేది తోపు. ఒకప్పట్లో అయితే ఇక్కడ ట్రాక్టర్ వెళ్ళేదానికి చాలా కష్టం అయితే ఉండేది. ఇప్పుడు బాగా సదరం చేసేస్తున్నారు, బాగా ఫ్రీగా. అవి మాగలేదు, వేరే వాళ్ళ తోట, మంది కాదు. మామిడికాయలు చుట్టూ మామిడికాయలే అనమాట. ఇక్కడ అన్నీ మామిడి చెట్లే ఉంటాయి ఇక్కడ. ఇంకా మా తోపు అయితే చూపించేస్తారండి. అడవి చాలా దగ్గర అనమాట. అడవికి అదే అక్కడ కనిపిస్తుంది, అదే అనమాట మా మామిడి తోట. అక్కడికే ఇప్పుడు మనం వెళ్తా ఉన్నది. అంటే ఒకే ఒక కుంకుడుకాయల చెట్టు ఉందనమాట. దాంట్లో కుంకుడుకాయలు కాస్తున్నాయని చెప్పేసి నేను వచ్చాను. నాకు ఇంకా ఎప్పుడు నేను షాంపూలు అయితే వాడను తలస్నానానికి. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట. కుంకుడుకాయలు సీకాయి కలిపి వాడడము, షాంపూ లాగా వాడతాను అనమాట పొడి చేసుకొని. ఇంకా దానికోసం అయితే ఇంత దూరం వచ్చినాను కుంకుడుకాయల కోసం. ఇది చెట్టు అదే అనమాట. అక్కడ కనిపిస్తూ ఉండేదే కుంకుడుకాయల చెట్టు. దగ్గరికి వెళ్ళి నాకు చూపిస్తాను. ఇదే అనమాట కుంకుడుకాయల చెట్టు. ఇదే అనమాట కుంకుడుకాయల చెట్టు. కింద కుంకుడుకాయలు అయితే బాగా పడి ఉన్నాయి. ఇది చూడండి, కిందంతా బాగా పడిపోయినాయి అనమాట. ఇంక వీటి కోసమే మనము ఇంత దూరం వచ్చినాము. దాదాపు మా ఇంటి నుంచి మా తోపు దగ్గరికి ఒక 1.5-2 kilometers అయితే ఉంటుంది. 1.5 kilometer ఉంటుంది నాకు తెలిసి. ఇంత దూరం వచ్చామన్నమాట. ఇంకా కుంకుడుకాయలు ఏరుకొని తర్వాత మా తోపు అయితే చూపిస్తాను. మా బబ్లు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. కుంకుడుకాయలు ఏరుతున్నాడు. కుంకుడుకాయలు ఏరుతున్నావా బబ్లు? ఓరుకమ్మా అవి నాకేనా? థ్యాంక్ యూ నాన్న. ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏరేస్తే మామ వస్తాడు. మళ్ళీ మామ దగ్గరికి పోదాం. తోపు ముందరే బండ అనమాట. ఇదంతా బండ. వీటి నుంచి ఈడు ఆడ వరకు ఇదంతా బండే అనమాట. ఇదంతా కాదు, ఈడి వరకే మట్టి అంట.
వీటిలించే ఆడు వరకు మట్టి. ఇదే అనమాట మా తోపు. ఇంకా కొన్ని ఏరినాను, చూపించినా చూపించే. కొన్ని అయితే ఏరినాను కుంకుడుకాయలు, ఇంకా కొన్ని ఉన్నాయి అవి వేరాలి. తోపులో ఉండేటివన్నీ బెంగళూరు కాయలే అనమాట, ఇంకొక కాయ అయితే లేదు. ఇంకా దిగదాలు అయితే ఇంకో తోపు ఉంది, అక్కడికైతే మళ్ళీ వెళ్దాము. ఫస్ట్ ఇక్కడే అనమాట, ఇది బండకాడ తోపు అనమాట దీన్ని మేము అనేది. చిన్నగా దాటుకోనరా, ముండ్లుండాయి, దాటు. ఇవే అనమాట బెంగళూరు చెట్లు. ఈ తోపులో మనవే. ఈ మామిడి చెట్లు నేను పుట్టినప్పుడు నాటారంట. పెరకద్దమ్మా, పెరకద్దు. ఇప్పుడు ఏం లేదు, ఉప్పు కారం ఏం లేదు, ఇంటికాడ ఉండే మస్తుగా మామిడికాయలు. పీకద్దు నానా, వదులు. ఇంటికాడ ఉండే మస్తుగా ఉప్పు కారం వేసుకుని తిందాంలేరా, అన్నబాకు పడిపోతాయి. ఈ మామిడి చెట్లు నేను పుట్టినప్పుడు నాటినారంట. అప్పుడు నాటారు, ఇప్పటికీ పెద్ద చెట్లు అయినాయి. చిన్నప్పుడు అవును. సరే తీ ఫోటో తీసుకున్నాలే, నేను తీసానబ్బా. ఇంక ఈ మామిడి చెట్లు నేను పుట్టినప్పుడు నాటారంట. ఇప్పుడు నా చిన్నప్పుడు నేను 1 ఇయర్ బేబీగాను, 1 ఇయర్ బాబు కాదు, 9 మంత్స్ 10 మంత్స్ బేబీగా ఉన్నప్పుడు మా నాన్న నన్ను భుజాలకి క్లాత్తో కట్టుకొని నీళ్ళ బిందులు మోసారంట. ఈ చెట్లు కోసము, చెట్లుకి నీళ్లు పోయడానికి నన్ను వెనకాల ఈపుకు కట్టేసుకొని బిందెతో నీళ్లు మోసారనమాట. లాస్ట్లో ఆ బండ కింద నీళ్ళు ఉంటాయి, చెరువు ఉందన్నమాట. ఆ చెరువు కిందకు పోయి బిందెతో నీళ్ళు తెచ్చి మా అమ్మ నాన్న ఈ చెట్లకి నీళ్ళు పోసేవాళ్ళంట. అప్పుడు చాలా కష్టపడ్డారు మా అమ్మ మా నాన్న. అలా పెద్దవయ్యాయి. వీటిని పెట్టిన 1 ఇయర్కి 2 ఇయర్స్ వరకు చెట్లని నీళ్లు పోసి సాకాలి. అప్పుడంటే ట్రాక్టర్లు ఎక్కువ ఏం లేవు, ఎద్దల బండ్లు ఉండేటివి. లేకపోతే వాటర్ ఇట్లా బిందెలతో తెచ్చి పోసేవాళ్ళు అనమాట. అలా సాకారు ఈ మామిడి చెట్లు మా అమ్మ నాన్న. ఇప్పటికీ పెద్దవైపోయాయి, మామిడికాయలు కాస్తాయి. అన్ని రకాలే అనమాట. అంటే కలర్గా ఏమంటారు, బెంగళూరు, అన్ని కలర్ బెంగళూరు అనే అనమాట. ఎర్రగా ఉంటాయి. ఇంకా కొన్ని దినాలు పోతే కలర్ తిరుగుతాయి. ఇవన్నీ వర్షం పడేట్టుగా ఉంది, బాగా ఉరుములు వస్తున్నాయి. ఫస్ట్ కుంకుడుకాయలు అయితే ఏరేద్దాం. ఎగదాలు కాసినాయా? 7 కాయలా? అదే ఎగదాలు దాంట్లో అయితే ఎర్రగా ఉంటాయి కాయలు కదా. ఏడేం అంతగా కాయలేదు. అట్లా ఎగదాలు బాగా కాసినాయా? పీకద్దురా కాయలు. ఇదంతా మా తోపే. కాయలు కాలేదు, అటుపక్క బాగా కాసినాయి. లాస్ట్ వరకు అనమాట కాయలు అయితే. చూడండి, ఇది కూడా కుంకుడుకాయలు చెట్టే జావిదో. ఏడా దీంట్లో కాయలు లేవేమో. ఇది కుంకుడుకాయ చెట్టు కాదు, ముష్టికాయ చెట్టు కదా. ముష్టికాయ ఇది ఏం కాయ తెలీదు నాకు, ముష్టికాయే అనుకుంటాను నేను. ఇది ముష్టికాయ అనుకుంటాండా. పెద్ద చూడండి, ముష్టికాయ. అమ్మయ్యా, ఎందుకు ఖుషి మళ్ళీ వస్తున్నావా? పదా, అవి తినకూడదు, పదా రా, పదాం రా. దొరకలేదు, నువ్వు ఊరికి అనవసరంగా రమ్మన్నావు. ఈ కొన్ని కాయలు దొరికినాయి, ఈ కొన్ని అనమాట. ఎన్ని గంటలకు వస్తావు జావిద్దు?
అవును తెలుకనే. సరే రారా పదాం రా, ఇంటికి పదరా. 3-4 అవుతుంది, ఇంటికి వెళ్ళిపోవాల. తొడుక్కొని వస్తే ఎక్కడికైనా ఇట్లుంటుంది అనమాట. అది చూస్తారా ఎలా ఏడుస్తాడు. మా పెద్దోడు ఏం ఎత్తుకుంటే అదే కావాలి. పెద్ద తలకాయ నొప్పి వెళ్తుంది. ఎంత పెద్ద మామిడికాయ ఎత్తుకొని తింటున్నాడు. ఈత కొట్టినా. పదా ఇంటికి పదాం పదా. ఇదైతే మా గుంత అనమాట. ఎప్పుడు నీళ్ళే ఉంటాయి. ఇంతకుముందు వీడియోస్లో చూపించినాను. మనకి ఎదురుగా మిషన్తో వరి కోపిస్తున్నారు. ఇది చూసేయండి, మిషన్తో వరి అయితే కోపిస్తున్నారు. ఇక్కడ చాలామంది మిషన్తోనే కోపించేస్తారు. కానీ మా అమ్మ నాన్న మాత్రం ఇది ఆ కింద ఉండేది అన్నీ ఇదంతా ఇక్కడి నుంచి ఈ మడి ఇక్కడ ఉండేది. తర్వాత దాని దిగుదాలు ఉండేది. ఆ చెట్టు అవతల ఉండే వరకు మా అమ్మ నాన్నే కోసారంట. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు వీళ్ళు ముగ్గురే కోసారంట. ఎవ్వరూ రాలేదంట మనుషులు. వీళ్ళు ముగ్గురే కోసారంట. ఇదంతా కోసేశారు. ఇక్కడ మా అమ్మ వాళ్ళే ఫస్ట్ కోసారు. ఇంకా కోరే కోసేస్తున్నారు అనమాట మడులు. ఇద్దాం అనమాట. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. బబ్లు, ఖుషి అమ్మా బాగా అలసిపోయాం. ఇంటికి పోతే నువ్వు వేడివేడిగా స్నానం చేయాలి. నీతోనే కచ్చి, నా నోట్లో కచ్చి, నీ నోట్లోనే కచ్చి, నీ నోట్లోనే కచ్చి, నా నోట్లో కాదు నీ నోట్లోనే. గాడిదిపో ఖుషి. నడలేకపోతా అన్నారు వీళ్ళు, నడవలేకపోతున్నారు. వేస్ట్ అనుకుంటా. ఇంట్లో టీవీ లేదు. నాన్న బాక్స్ సెల్ తీసుకొచ్చు గేమ్స్ ఆడుకుంటా. ఊరికి వచ్చి మమ్మీతో సెల్ తీసుకోవచ్చు. మా మమ్మీ ఇస్తే ఎడిటింగ్ పనిలో ఉంటుంది. ఇప్పుడు మా నాన్న పైన ఇల్లు కడుతున్నాడు. కనెక్షన్ తీసేస్తాడు అనమాట, టీవీ కనెక్షన్. ఇంక ఇక్కడికి వస్తే వీళ్ళకి బోర్ అనమాట, టీవీ ఉండదు. అమ్మా పాత ఊళ్ళో అయితే పాత టీవీ ఉంటుంది. అంటే ఇంటికి వస్తానే హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకునేసాను. నాకు ఇష్టమైన హెయిర్ ప్యాక్ అనమాట. మందారమాకు అలోవెరా వేసి హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకునేసాను. ఇంకా మా చెట్లో కనకాంబరాలు చూసారా ఎన్ని ఉన్నాయో. కోసే వాళ్ళే లేరనమాట. మా అమ్మకు ఖాళీగానే ఉండదన్నమాట. ఎప్పుడు ఏదో ఒక పని ఉంటుంది. ఇంకా ఆ పనిలో ఉండడం వల్ల పూలైతే కోయలేదు. ఇంకా మా అమ్మ అయితే చింతపండు కొట్టుకుంటా ఉంది. ఇంకా మార్నింగ్ నుంచి మా అమ్మ అయితే ఇల్లు క్లీన్ చేసుకోవడంలో పనిలో ఎక్కువగా ఉండిందనమాట. ఇంకా ఇన్నాళ్ళు వరిగోపిస్తూ ఉన్నారు కదా, అప్పుడైతే ఇల్లు సరిగా క్లీన్ చేసుకోలేదనమాట. చాలా కొద్దిగా గలీజ్గా ఉన్నింది. ఇంకా ఇల్లు అయితే మార్నింగ్ నుంచి క్లీన్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. నేనైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశాను. తర్వాత సామాన్లన్నీ కొద్దిగా క్లీన్ చేసి పెట్టానమాట. ఇంకా మా అమ్మ మార్నింగ్ నుంచి చేసేందుకు మా అమ్మకు పాపము చెయ్యి అయితే షివరింగ్ వచ్చేసింది అనమాట. పని ఎక్కువ చేసేందుకు ఒక్కసారిగా ఎక్కువగా షివరింగ్ వచ్చేసింది చెయ్యి. నేనైతే భయపడిపోయినాను. ఇంక తర్వాత అయితే ఇప్పుడు చింతపండు కొడుతుంది మళ్ళీ కామ్గా ఉండకన్నా. ఇంకా నేను వస్తానే వేడివేడిగా తలస్నానం చేసేసాను. ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంక తలస్నానం చేసుకున్న తర్వాత ఇంక రోడ్లో కొంతసేపు వాకింగ్ చేద్దామని నేను, మా పిల్లలు, మా తమ్ముడు అయితే వాకింగ్ చేస్తూ ఉన్నామన్నమాట. అంతే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది నియర్ మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.